అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న హామీల మీద మనం అడుగుతూనే ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మీరే బాధ్యులు అని మనం చెప్తున్నాం. ఎందుకంటే మేనిఫెస్టోలో 4% ఉద్యోగాలు చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తూ 4% ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. సరే, నిన్న మొన్ననే జీవో వచ్చింది, దాని మీద మనం పోరాడాల్సిందే. ఎందుకంటే 2.5 సంవత్సరాలు జీవో కావాలి అని పోరాడినాం. ఇప్పుడు అమలు కోసం పోరాడాలి. ఖచ్చితంగా సచివాలయం నుండి జిల్లా స్థాయి అధికారుల అన్ని ఆఫీసులలో అన్ని శాఖల్లో 4% నింపాలి. కానీ ఇక్కడ 5% పథకాలు లబ్ధి. దీనికి కూడా ప్రభుత్వం ఒక స్ట్రాంగ్ పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చట్టంలో పేర్కొనడం జరిగింది, రూల్స్ కూడా చెప్పడం జరిగింది, జీవోలు ఇవ్వటం జరిగింది. అయినా కానీ ఇళ్ళు ఇస్తలేరు. ఎస్సీ ఎస్టీ లోన్ల కాడ వికలాంగుల ఆయా వర్గాల వికలాంగులకు ఇవ్వటం లేదు. ఏ పథకంలో కూడా డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, లేదా ఏదైనా హైదరాబాద్లో అపార్ట్మెంట్లు వికలాంగ అపార్ట్మెంట్లు ఏది ఇందిరా మిల్లులు అపార్ట్మెంట్లు కడుతున్నారు. అందులో వికలాంగులకు 5% ఇవ్వటం లేదు. అందుకే 5% పథకాల లబ్ధి ఎక్కడ? ముఖ్యంగా ఆర్టీసీలో ఆల్రెడీ మహిళల వికలాంగులు కవర్ అయింది. పురుష వికలాంగులు తీవ్ర వికలాంగులు అయితే ఎక్కరు. 3 చక్రాల బండ్ల మీద తిరుగుతుంటారు. వాళ్ళు బయటికి వెళ్ళలేని వికలాంగులు ఉన్నారు. కొద్దిమంది ఒక పురుష వికలాంగుల కోసమే ప్రభుత్వం ప్రకటిస్తే అసలు రాష్ట్రంలో వికలాంగులకు ఉచితంగా ఫ్రీ ఇచ్చినట్టు అయిపోద్ది. కానీ ఎన్నిసార్లు మంత్రి దృష్టికి తీసుకుపోయినాం, సంబంధిత మంత్రి, ఆర్టీసీ మంత్రి, తర్వాత వికలాంగుల మంత్రి, తర్వాత ప్రభుత్వ అధికారుల దగ్గర తీసుకుపోయినా ఇంతవరకు కావటం లేదు. ఆర్టీసీలో కూడా వెంటనే ఉచిత ప్రయాణం కల్పించాలి. దీనికి ఎవరు బాధ్యులు? ఇక్కడ మేము క్లియర్గా చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజ్ ఇన్ఛార్జి, పిసిసి అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి, మన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ గారు, చైర్మన్ వికలాంగుల చైర్మన్గా చేసిన వీరయ్య గారు, వీళ్ళందరూ కూడా బాధ్యులుగా మనందరం ప్రశ్నించాలి. ఎందుకంటే మీరు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇంత క్లియర్గా చెప్పినారు, మీరు ఖచ్చితంగా అమలు చేయాలి. జీవోలు ఇచ్చిన 4% అమలు చేయాలి. ఈ 5% పథకాలు జీవోలు ఇచ్చి కూడా అమలు కావటం లేదు, అది చేయాలి. ఆర్టీసీలో వెంటనే ప్రకటించాలి. ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో ఛత్తీస్గఢ్ లాగా ఇస్తామన్నారు. అంటే ప్రతి పంచాయతీలో 2 ఇస్తున్నారు, అక్కడ పురుష మహిళ. మరి ఇక్కడ దాదాపు 17,000 పైన పంచాయతీలు ఉన్నాయి. అంటే దాదాపు 34,000 మందికి లైఫ్ అంటే రాజకీయంగా ఒక గుర్తింపు వస్తుంది. మరి ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టినంత అమలు చేయాల్సిన బాధ్యత వీళ్ళదే. ఎందుకంటే మేము అధికారుల దగ్గర పోయి అడిగితే ఏమంటారు? మేనిఫెస్టో కాదు, మేము ఏం చేయాలో చెప్పండి, మేము హక్కులు, రైట్స్, జీవోలు, చట్టాలు చేస్తామని. కానీ ఇది పొలిటికల్ మేనిఫెస్టో ఇచ్చి మనందరితో ఓట్లు వేయించుకొని ప్రభుత్వంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా బాధ్యులు. అందుకే మనం ఏమంటున్నాము, మీరే బాధ్యులు. వికలాంగులకు 4% ఉద్యోగాలు ఇవ్వాలి, 5% పథకాలు ఇవ్వాలి. ఆర్టీసీ బస్సులో వెంటనే ఉచిత బస్ ప్రయాణం కల్పించాలి. స్థానిక సంస్థల్లో కూడా ఛత్తీస్గఢ్ మాదిరిగా మీరు చెప్పినట్టు దాదాపు 34,000 మందికి రాజకీయ అవకాశాలు కల్పించాలి. ఇది మనం కోరుతున్నాం. థ్యాంక్ యూ. వికలాంగుల కోసం వికలాంగులచే ప్రత్యేకంగా ఈ జవాబు టీవీ ఏర్పరిచారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.